నేను తలుచుకున్నప్పుడు అనుకుంటానమ్మ, నా కాళ్ళం నీళ్లు గారిపోయి, ఐ విల్ గివ్ ఎ గన్ టు ముస్లిం, క్రిస్టియన్ అండ్ ఎవ్రీబడి. యూ కెన్ షూట్ మీ, ఐ డోంట్ మైండ్ లీవింగ్ దిస్ బాడీ, బట్ డోంట్ కిల్ అవర్ ఇండియా, మా భారత్. డోంట్ డూ దిస్. మీరెవరైనా సరే భారతదేశం కోసం ప్రయత్నం చేయండి. మీరు పూజించే దేవుణ్ణి మీరు పూజించుకోండి. మీ మీద ఏమీ అబ్జెక్షన్ లేదు. గవర్నమెంట్ చేయదు, ఎవళ్ళు చేయరు. హిందూస్ అనేవాళ్ళు మీకు ఎప్పుడూ చేయలేదు. హిందూస్ బాధపడ్డారు కానీ ఈ దేశంలో. అసలు మనకి స్వాతంత్రం ఎలా వచ్చింది? మనకి దాదాపుగా 1000 నుంచి 1500 ఏళ్ల దాకా కూడా మనం బానిసలుగా ఉన్నాం. మొదట మనకి ముస్లిం రాజులు వచ్చారు, విదేశాల నుంచి వాళ్ళది అయిపోగానే క్రిస్టియన్స్ వచ్చి మన పరిపాలించారు. ఏది అబద్ధం తెలియని అయోమయ పరిస్థితుల్లో జాతి మొత్తం కూడా ఇవాళ అల్లాడిపోతాం. ఏది నమ్మాలి, ఎవరిని నమ్మాలి, ఏ చరిత్ర కరెక్ట్, ఎవరిది కరెక్ట్? హిందూస్ అనగానే హేట్రెడ్. ఎందుకు? దెర్ ఇస్ నో రీజన్ అట్ ఆల్. హిందూస్ ఒక రకంగా ప్రే చేస్తారు, క్రిస్టియన్స్ ఒక రకంగా ప్రే చేస్తారు, ముస్లిమ్స్ ఒక రకంగా ప్రే. ఏ దేవుడైనా కూడా ఒక్కళ్ళని చంపి నువ్వు స్వర్గానికి వెళ్ళమని ఏ దేవుడైనా చెప్తాడా? చెప్తే దేవుడు ఎలా అవుతాడు? ఇప్పుడు దేశాన్ని పట్టించుకున్నారు, ఇవాళ కొందరు దేశాన్ని పట్టి ఉంచుకుందాం అనుకుంటున్నారు. ఈ రోజుకు కూడానమ్మా, నేను ఇన్ని జరుగుతున్నా కూడా I have so much strength in my heart that Hindu country or whatever they call it, it will thrive. ఉన్నది ఒకే ట్రూత్, ఒకటే నిజం. దాన్ని నువ్వు ఏ రూపంలోనైనా పూజించవచ్చు.